హలో హాయ్ ఫ్రెండ్స్, వరుణ్ సందేశ్ తీసిన రాచరికం సినిమా ఎలా ఉందో తెలుసుకోపోయే ముందు ఈ వీడియోకి అయితే కనుక ఒక 100 లైక్స్ అయితే కనుక టార్గెట్ ఇస్తున్నాను. ఆడియన్స్ అందరూ చాలా మంచోళ్ళు, అబ్బామాలాంటి చిన్న యూట్యూబర్ ని బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే గనక వెళ్ళిపోదాం. కమింగ్ టు స్టోరీ లైన్. ఈ కథ మొదలవుతుంది భార్గవి రెడ్డి, అప్సర రాణి, వివేక్ రెడ్డి, వరుణ్ సందేశ్ తోబుట్టువులు వీరిద్దరూ రాజకీయంగా అడుగు పెట్టాలని ప్రయత్నిస్తారు. శివ, విజయ్ శంకర్ మన శక్తి పార్టీ యువ నాయకుడు, క్రాంతి, ఈశ్వర్ ఆర్ఎస్ఎఫ్ నాయకుడు. శివ, భార్గవి రెడ్డి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఈ ప్రేమ వ్యవహారం గురించి ఆమె తండ్రి రాజారెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్ తెలియడంతో భార్గవి రెడ్డి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. ఇక వీరి ప్రేమకు రాజకీయం అడ్డు వస్తుందా? ఈ ప్రేమ వల్ల రాచకొండలో ఏర్పడిన హింసాత్మక పరిణామాలు ఏంటి? భార్గవి, వివేక్ రెడ్డి రాజకీయాల్లో విజయం సాధించారా? తోబుట్టువుల మధ్య జరిగే కథ ఏంటి అన్నది తెరపై చూడాల్సిందే. అసలు ఈ మూవీలో ఒక్కొక్క యాక్షన్ సీన్స్ చూస్తుంటే మెంటలెక్కిపోయింది. మీరు ఊహించిన దానికన్నా ఈ సినిమా నాకు మాత్రం ఎక్స్ట్రీమ్ హై ఇచ్చింది. వామ్మో, వరుణ్ సందేశ్ విలనిజం ఇరగదీసిండు. యాక్టింగ్ మాత్రం చించి రామ్ పనించేశారు. అసలు ఈ మూవీలో క్లైమాక్స్ ఉంది ఫ్రెండ్స్, మామూలుగా లేదు. దానితోడు బీజిఎం ఒకటి యాక్షన్ ఎపిసోడ్స్ లో బీజం మాత్రం డాక్ క్లాస్ ఉన్నాయి. రాణా అన్న లీడర్ మూవీ తర్వాత ఆ రేంజ్ పొలిటికల్ మూవీని చూస్తున్నాం. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ లో ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ కూడా చేయని రేంజ్ లో ఉన్నాయి. మూవీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. మరొక్క వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.